ఇలానే కొనకన్నా షణ్ముఖ్ విల్ స్పీక్ నౌ. హాయ్, అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్ టైం ఇలా కలుసుకుంటున్నాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసిన తర్వాత చాలా అంటే మైండ్ అంతా బ్లాక్ అయింది. అది నాకే అర్థం కాలేదు. 10 years జర్నీ అంతా సడన్గా అన్ని థాట్స్, అన్ని గిల్ట్ అవన్నీ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే సారీ టు మై ఫ్యాన్స్, వెల్ విషర్స్. అమ్మ, నాన్న, ఐఎమ్ సారీ. సారీ, 1 minute. సో అమ్మ, నాన్న, ఐఎమ్ సారీ. నా వల్ల చాలా ఫేస్ చేశారు. యా, సో ఆల్మోస్ట్ 1.5 year అయింది నేను కంటెంట్ చేసి. చాలా గ్యాప్ వచ్చేసింది. అయినా కూడా ఇంత దాంట్లో కూడా ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా జర్నీ అంతా ఫస్ట్ వైజాగ్లోని ఏదో ఏం చేయాలో తెలియక ఏంటి నన్ను ఎవరు చూస్తారు అన్నప్పుడు నాకు వైవాలోని నా కజినే డైరెక్టర్ దానికి డ్యూయల్ రోల్ చేయడానికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా అని చెప్పి నాకు ఇచ్చాడు. దాని తర్వాత నుంచి హైదరాబాద్ వచ్చి కవర్ సాంగ్స్ చేసుకొని, దాని తర్వాత వెబ్ సిరీస్ చేసుకొని అలా చేసుకుంటూ వెళ్తున్నాను. ఎవరో ఏదో చేసిన దానికి నాకు ఎఫెక్ట్ అయింది. పోనీ నాకు ఎఫెక్ట్ అయింది, నేను ఆల్రెడీ చూసాను నెగిటివిటీ. ఓకే, పర్లేదంటే మా ఫ్యామిలీని కూడా లాగారు ఇందులో. అదే ఎక్కడో అంటే నేను కదా మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి నా వల్లే అని. యా, సో అదే ఫైనల్గా ఏం చెప్పాల్సి వచ్చిందంటే, ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇంత దాంట్లో అంటారు కదా అమావాస్య చూసినాడు పౌర్ణమి కూడా చూస్తాడని. అలాగే నేను ఎంత హేట్ చూసానో నాకు కరెక్ట్ టైంకి లీలా వినోదం వచ్చింది. ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ భరత్ అండ్ సాయి భయ్య. నిజంగానే ఈ టైంలోని అందరూ ఒక మచ్చలో చూస్తారు. అలాంటి టైంలో కూడా నన్ను చాలా నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ ఫర్ యూ భయ్య. ఆల్వేస్ ఆల్వేస్ ఆల్వేస్. ఎందుకంటే మనం పైన ఉన్నప్పుడు అందరూ ఉంటారు పక్కన జై కొడుతూ, మనం పడినప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళే మన వాళ్ళు. అది విత్ ఏజ్, విత్ ఎక్స్పీరియన్స్ అన్నీ తెలుసుకున్నాను. అండ్ ఈ లీలా వినోదం డెఫినెట్లీ మీకు చాలా 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 నచ్చుతుంది. ఎందుకంటే చాలా కష్టపడ్డారు అందరూ. అండ్ ఈ కొత్త కాన్సెప్ట్తో వస్తుంది. ఈ ఓవర్ థింకింగ్ మీద మీరు ట్రైలర్లో చూసింది నాకు తెలిసి ఒక 5% ఉంటుంది. యా, సో మీరు మీడియా అందరూ ప్లీజ్, మిమ్మల్ని అడుగుతున్న ఫస్ట్ టైం నన్ను సపోర్ట్ చేయండి. నా గురించి పాజిటివ్గా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఒకసారి ఈసారి థ్యాంక్ యూ. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ మీ అందరినీ. మీరు అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తారు జనాలకి, మీ నుంచే జనాలకి వెళ్తుంది. సో మీ నుంచే ఈ సినిమా ఇప్పటి నుంచి నేను మీ అబ్బాయిని, నేను కింద నుంచి వచ్చిన ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నాకేం సపోర్ట్ లేదు, మీరే నా సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ హోల్ లీలా వినోదం టీమ్. ఈటీవీ విన్ 99 rupees పర్ మంత్. సాయి భయ్య మాకేమైనా, మా ఫ్యాన్స్కి, మా వెల్ విషర్స్కి ఏమైనా ఆఫర్ ఇస్తే 99 rupees. అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ గాట్ ఎమోషనల్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కేరళ, సో ఐ డోంట్ నో తెలుగు వెరీ వెల్. మై అపాలజీస్ ఫర్ దాట్. Is it audible? Yes, Okay. of course. Yeah. First of all, I really love to thank Bharat because he's the one who called me. I remember the day because close. Okay, fine. Okay, I was very excited and happy when he called me for the lead role, Leela. And actually, I'm a little bit nervous. So I hope everyone pardon me for that. And I had a Zoom meeting with Pavan Garu and Bharat Annaya, and it went out very well. And I would like to thank all
everybody, because I was very nervous when I came for the shoot first time. Actually, they made me to do the climax scene at first, so I was very nervous. And Shannu is the one who Shannu is the one who అసలే నర్వస్నెస్ అంటే మధ్యలోని actually Shannu helped me to go through the lines, and he helped me a lot. And I must say everyone made me comfortable. Actually Pavan garu and Anush garu, everyone was very patient with me, so thank you. I think I missed many people, I'm sorry for that. I must mention Priya, because Priya was managing art and costume and the sorry costume and also the art team. Yeah, yes, correct. Actually so she managed it very well. And Shravanti, Sharan, not Sharan, every time he used to correct me, it's Saran. Yeah, Swami Sarnam. And Shiva, our butterfly, and Madan, everyone was very friendly with me. Everyone made me comfortable. Thank you so much for that. Thank you so much for this opportunity, Bharat garu. Thank you. థ్యాంక్ యూ అనగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్, సో స్వీట్. సో నా రిక్వెస్ట్ పవన్ సుంకరా గారు డైరెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినిపిస్తుందా మేడం? కొంచెం దగ్గర పెట్టుకుంటే వినిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. అరే అరవకంట్రా. ఫస్ట్ నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నా అంటే నా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయడం వల్లే. అమ్మా, డాడీ, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. అండ్ నా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, నాకు వాడు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. రే థ్యాంక్స్ రా. అండ్ తర్వాత మనం సినిమాలో ట్రై చేస్తున్నప్పుడు అందరూ మళ్ళీ అడుగుతూ ఉంటారు, మీ పేరెంట్స్కి ఓకేనా, మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి అందరూ అడుగుతారు. కానీ బట్ ఎవరు యాక్చువల్గా అడగంది ఏంటంటే, నీ ఫ్రెండ్స్ నీకు ఓకేనా, నీ ఫ్రెండ్స్ నీకు సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి ఎవరు అడగరు. సో యాక్చువల్లీ అడగాల్సిన క్వశ్చన్ అది. సో సారీ టు స్టాప్ యూ అండి, ఐ వాంట్ టు స్టాప్ యూ, దట్స్ ద రీజన్ ఐ స్టాప్ యూ. సో ప్లీజ్ మీరు అక్కడే ఉండరా, అదే పొజిషన్ అండి మీది. అయితే ఒక ఈ 5-6 years జర్నీలో నా ఫ్రెండ్స్ నన్ను ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మెంటల్గా కానీ వాళ్ళ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. సో ఈ లీలా వినోదంలో కూడా మీకు ఇక్కడ నా ఫ్రెండ్స్తో నేను ఏదైతే నా ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ నేను ఈ లీలా వినోదంలో మీరు ఆ 4 ఫ్రెండ్స్ మధ్యన మీరు చూస్తారన్నమాట. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీధర్ అన్నకి, భరత్ అన్నకి, అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే డెబ్యూటెంట్ నేను. సో నన్ను నమ్మి మీరు నా కథని నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసి ఈరోజు ఇలాగా ఎంత సక్సెస్ఫుల్గా మనల్ని కంప్లీట్ చేసాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనం చిన్నప్పుడు ఎక్కడో ఆటలాడుకుంటున్నప్పుడు ఈటీవీలో ఈ ఉషా కిరణాలు అని పాట స్టార్ట్ అయ్యేది అనమాట. సో ఆ పాట వినగానే మనకి ఏమొస్తుంది అంటే వెంటనే మైండ్లోకి ఏదో సినిమా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనకు మైండ్లో ఒకటి వస్తుంది. సో లాస్ట్ నేను ఫైనల్ అవుట్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నా సినిమా ఈ ఉషా కిరణాలు అని చెప్పేసి అదే దాంతో నా సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఎంతకంటే గొప్ప ప్రివిలేజ్ ఏముంటుందో డెబ్యూటెంట్ డైరెక్టర్కి. సో నా సినిమా కూడా అలాగా ఉషా కిరణ్ మూవీస్ అని చెప్పేసి అలాగే స్టార్ట్ అయ్యి రామోజీరావు గారు ఫోటో వస్తుంటే ఇంకంతకంటే బెస్ట్ మూమెంట్ లేకపోతే ఇంకంతకంటే బెస్ట్ డెబ్యూ నాకు దేవుడు ఏమిస్తాడు అని చెప్పేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ ఈ లీలా వినోదంలో మేము ఓవర్ థింకింగ్ అని చెప్పేసి ఒక సో అది మనందరూ రిలేట్ అయ్యే కాన్సెప్టే. బట్
సో దాన్ని మేము ఫస్ట్ టైం టచ్ చేస్తున్నాం. సో మీకు మీకు ట్రైలర్లో ఎంత అర్థమైందో నాకు తెలియదు, బట్ మీరు మీరు సినిమా చూసినప్పుడు మాత్రం మీరు ఆ ఓవర్ థింకింగ్ మాత్రం ఎక్స్పీరియన్స్ చేసి నేనైతే సర్ప్రైజ్ ఫీల్ అవుతారని చెప్పేసి అయితే పక్కా అనుకుంటున్నా. సో అండ్ తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా చూసి మీరు ఒక్కసారిగా అలాగా ఒక 4-5 minutes అలాగా ప్రశాంతంగా వెనక్కి జారిపడి రిలాక్స్ అవుతున్నప్పుడు మీ ఫ్యాన్ గాలి మీరు అలా పైకి చూస్తుంటే సో ఒక్కసారిగా మీ మెమరీస్ అన్నీ తిరుగుతాయి. సో ఆ ఫ్యాన్ గాలి కోస్తా మీ కాలేజ్ డేస్ కాలేజ్ గాలి తగులుతూ మళ్ళీ మీకు ఎక్కడో ఆ అమ్మాయిని గుర్తు చేస్తుంది. మీరు ప్రేమించిన అమ్మాయినో లేకపోతే మీరు విషయం చెప్పకుండా వదిలేసిన అమ్మాయినో ఆ అమ్మాయిని అయితే పక్క గుర్తు చేస్తుంది. ఆ మెమరీస్ అవన్నీ అయితే మీకు గుర్తొచ్చి ఒక మంచి ఫీలింగ్ అయితే లీలా వినోదం ఇస్తుందని నేను పక్కా అనుకుంటున్నా. అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన శరణ్ బ్రో, మదన్ అండ్ శివ చాలా బాగా చేశారు. అంటే నా ఫ్రెండ్స్ నేను వాళ్ళలో చూసుకున్నాను అనమాట. అండ్ తర్వాత బటర్ఫ్లైగా చేసిన చైతు కూడా చాలా బాగా చేశాడు. సో చైతు, థ్యాంక్స్ చైతు. అండ్ అనగా నువ్వు చాలా బాగా చేసావు, చాలా అందంగా ఉన్నావు. నేను ఇది ఇంగ్లీష్లో నీకు నేను ఈ విషయం నీకు ఇంగ్లీష్లో ఎందుకు చెప్పట్లేదంటే నేను ఇంగ్లీష్లో చెప్తే అది చాలా ఆర్గానిక్గా ఉంటుంది. సో తెలుగులో నేను ఆర్గానిక్ గా ఉండేది కదా కావాలి, ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. సారీ. యా, మీరు మరీ అలా తిరగడం వల్ల మా కెమెరామ్యాన్ నెక్ పెయిన్ వచ్చేలా ఉందండి. కొంచెం మీరు అటు తిరగారా? మీ బ్యాకే వస్తుంది, పర్వాలేదంటే నాకు ఓకే. ఓకే. తర్వాత సాయి సార్, నితిన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ అది ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఫైనల్గా షను బ్రోతో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అయితే ఏమైందంటే మీ ట్రైలర్లో చూసిన ఆ గంట షాట్ ఉంది కదా, సో ఆ గంట షాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో విన్నట్టు ఉన్నారు, బట్ ఆయన ఎక్కడో ఆలోచిస్తున్నట్టు ఉన్నారనమాట. సో ఆ షార్ట్ చెప్పగానే ఇలాగా ఆ టేక్ వచ్చారు. ఆ టేక్ వచ్చి వితౌట్ గ్లిజరిన్ ఆయన మరి ఏం గుర్తించుకున్నారేమో నాకు తెలియదు. సో ఆ ఫస్ట్ టేక్లోనే నెక్స్ట్ లెవెల్ షార్ట్ చేశారన్నమాట. ఆ పక్కన కెమెరా అసిస్టెంట్ ఉన్నారు, ఆడు షార్ట్ చూసి అన్న దుల్లగొట్టేసాడు అని చెప్పేసి అని అన్నాడు. అది మూమెంట్ నాకు ఆయన ఇచ్చాడు. ఆయన మళ్ళీ నేను తర్వాత అడిగాను కానీ ఆయన తలదించుకుని అసలు అటు వెళ్ళిపోయారు. బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నేను ఈ కథ ఎంత అందంగా రాసినప్పుడు నేను అంత ఎంజాయ్ చేశాను. మిమ్మల్ని మానిటర్లో చూస్తున్నప్పుడు కానీ ఈ టీజర్ ట్రైలర్స్లో చూస్తున్నప్పుడు కానీ నేను అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇప్పుడైతే నాకు ప్రసాద్ అంటే మీరే గుర్తొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు జీవితంలో ఎక్కడ ఆగకూడదని సక్సెస్ఫుల్